ఓకేమా. నిన్న ఎగ్జామ్ రాశారు కదా, ఆన్లైన్లో గూగుల్ ఫామ్స్లో ఎగ్జామ్ రాసినారు కదా. సో ఆ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేస్తాము. సో హైయెస్ట్ 8 ఏమో వచ్చింది అంతే. సో చూస్తాం ఇప్పుడు. సో 15కి రాసినారు. సో మీకు మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కానీ మీకు కొన్ని గేట్ అటువంటి ఎగ్జామ్స్లో మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. ఇంకా ఆ, ఇంకా నెగిటివ్ మార్కింగ్ కానీ ఉంటుంది మీకు. సో మీకు సింపుల్గా ఒకే ఆన్సర్ ఉన్న చాయిసెస్ ఏమో ఇచ్చేస్తాను నేను. సో మీరు ఏదో ఒకటి పెట్టేసి ఏదో అలా అలా పెట్టేసి వచ్చేస్తే కానీ మీకు అది కరెక్ట్ అయిపోతుంది. సో అదే ఒకటే ఆన్సర్ ఉంటే మీరు ఏదో ఒకటి అలా అలా ఆలోచించుకొని ఏబిసిడి అలా ఇలా ఏదో ఇంకి పింకి పాంకి అని పెట్టేస్తారు, అది కరెక్ట్ అయిపోతుంది. సో అక్కడ మనకు తెలియదు కదా మీకు ఒక సబ్జెక్ట్ అర్థమైందా లేదా అని. సో ఇలా ఒకే క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటే అప్పుడు మీకు అలా పెట్టడానికి లేదు. సో అలా ఇంకి పింకి పాంకి అని పెట్టేస్తే మీకు చాలా వరకు క్లిక్ అవ్వచ్చు, లక్ బాగుంటే. సో ఇక్కడ అయితే ఒకే క్వశ్చన్కి మల్టిపుల్ ఆన్సర్స్ అలా. సో చాలా వరకు ఎగ్జామ్స్ అవి ఫాలో అవుతాయి. ఎస్పెషల్లీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ సిఎస్ఐ నెట్ గేట్ అవి ఉన్నాయి కదా. సో వాళ్ళు అక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కానీ ఇస్తారు, ట్రై చేస్తారు. కింద ఇచ్చేస్తారు ఓన్లీ ఏ బి ఈస్ కరెక్ట్, ఓన్లీ సి ఈస్ కరెక్ట్, ఓన్లీ డి ఈస్ కరెక్ట్ అలాగానే ఇస్తారు. సో అది ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా అక్కడ నిజంగానే వాళ్ళు ఆలోచించి రాసారా లేకపోతే అలా ఫ్లూక్ పెట్టేసి వాళ్ళకి వచ్చేసిందా అని. సో అలాగే ఉంటాయి మా డిజైనింగ్ అనేది పేపరు. సో అందుకని నేను అలా ఇచ్చాను మీకు. సో కాస్త ఇటువంటి క్వశ్చన్స్కి హ్యాబిచ్యువేట్ అవ్వండి మీరు. సో ఈ ఎగ్జామ్స్ ఓన్లీ ఫర్ ట్రైనింగ్ యూ. ఈ ఎగ్జామ్స్ వచ్చి మీకు ట్రైన్ చేసేందుకు, ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని తెలిసేందుకు మీకు ఇలా డిజైన్ చేశాను నేను క్వశ్చన్స్ అనేవి. సో ఇప్పుడు ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేస్తాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో ప్రతి క్వశ్చన్ కేర్ఫుల్గా గమనించండి మా. నేను 1 by 1 క్వశ్చన్స్ చాయిసెస్ చదువుతాను, క్వశ్చన్స్ చదువుతాను. క్వశ్చన్స్ ఇలా ఉంటే ఎలా రాయాలి, లేకపోతే ఇలా ఉంటే ఎలా రాయాలి, ఇలా కాకుండా ఇలా ఉంటే ఎలా రాయాలి, ప్రతిదీ ఆ ఒక క్వశ్చన్ నుంచే నేను 2 to 3 క్వశ్చన్స్ డిజైన్ చేసేయచ్చు. సో మీరు అక్కడ చదివేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఏం చెప్పాను నేను, కేర్ఫుల్గా చదవండి క్వశ్చన్స్ని అన్నాను. సో అక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో గమనించాలి ప్రతిదీ, ప్రతి వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ ప్రతిదీ చదవాలమ్మా. సో ఇప్పుడు చూస్తాం. సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మీరు ప్రతి ఆప్షన్స్ చదవండి. అక్కడ ఏదో ఫస్ట్ ఆప్షన్ కనిపించింది కదా, ఫస్ట్ ఆప్షన్ అనేది పెట్టేసి రాకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఆప్షన్స్ చదవండి. సో అక్కడ మీకు తెలుస్తుంది. వాళ్ళు ఒకవేళ మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటే అది కానీ మెన్షన్ చేస్తారేమో, కొందరు మెన్షన్ చేయరు. సో అది చూసుకోండి మీరు. సో ఇప్పుడు చూస్తాం. సో క్లియర్గా వినండి మా అందరూ ఈరోజు క్లాస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజ్ అన్నాను ప్లస్ ఆర్ కూడా అన్నాను. క్వశ్చన్స్ని అనలైజ్ చేయండి మా. ఇక్కడ ఉండే సెంటెన్సెస్ని వర్డ్స్ని అనలైజ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్లాష్ ఆర్ కరెక్ట్ అని రాశాను. ఈజ్ కరెక్ట్ లేకపోతే ఆర్ కరెక్ట్ రాయొచ్చు కదా నేను. ఈజ్ ఇంక్లూడ్ చేశాను ప్లస్ ఆర్ కానీ ఇంక్లూడ్ చేశాను. ఈజ్ ఎందుకు, ఏదో ఒకటే ఆన్సర్ అయితే ఈజ్ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటే ఏదో ఒకటే కరెక్ట్ అని మీనింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అంటే ఏమి, ఒకటి ఒకటి కన్నా ఎక్కువ కరెక్ట్. సో సింగులర్ ఫామ్కి మనం ఈజ్ యూజ్ చేస్తాము. ఇంగ్లీష్లో స్టడీ చేసి ఉంటారు మీరు. సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్. ఒకే ఆన్సర్ ఉంటే నీకు ఈజ్ అని రాసి ఉంటాను నేను. అలా కాదు మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయంటే ఆర్ అని రాయాలి. నేను మీకు అది మల్టిపుల్ ఆన్సరా లేకపోతే ఒకటే ఆన్సరా ఏదన్నా ఉండొచ్చు అని మీనింగ్తో స్లాష్ రాసాను ఇక్కడ. ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్ ఈజ్ ఒకటే ఆన్సర్ అయ్యి ఉండొచ్చు,
లేకపోతే 3 ఆన్సర్‌లు, 2 ఆన్సర్‌లు అయ్యుండొచ్చు. అది మీరే తెలుసుకోవాలి. సో, అది మీకే వదిలేసాను. అంటే మీకు చెప్పలేను నేను ఇక్కడ. అది వ వ ఒకటే ఆన్సర్ క్వెషనా? లేకపోతే 2 ఆన్సర్స్ ఉన్న క్వెషనా? అందుకే మీరు ప్రతీదీ పిన్ టు పిన్, వర్డ్ టు వర్డ్ చదవాలి మా. సో, ఈజ్, ఆర్ కరెక్ట్ అన్నాను. సో, దీనికి మీనింగ్ ఏమి? 1 కరెక్టా? లేకపోతే 2 కరెక్టా? 3 కరెక్టా? మీరే చెప్పాలి అని. సో, ఇప్పుడు ఆప్షన్స్ చూస్తాం ఏది కరెక్టో. బోసాన్స్ ఆర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. మీకు ఆల్రెడీ ట్రీ డయాగ్రామ్ డిస్కస్ చేశాను. సో, ఇది ట్రీ డయాగ్రామ్. సో, ఈ ట్రీ డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోండి మా. ఈ చాప్టర్ మొత్తము ఇదే. మీకు ఈ ట్రీ డయాగ్రామ్ వచ్చేయాలి. ప్రతి ఒక్కరికి ఈ ట్రీ డయాగ్రామ్ వచ్చేయాలి. సో, ఇది తెలిస్తేనే మీకు ఇదే బేసిక్స్. ఈ చాప్టర్ బేసిక్ ఏమంటే ఇదే ఐడెంటికల్ పార్టికల్స్ అంటే. సో, ఐడెంటికల్ పార్టికల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఇండిస్టింగ్విషబుల్ అండ్ డిస్టింగ్విషబుల్. సో, ఐడెంటికల్ పార్టికల్స్ని మనం డిస్టింగ్విషబుల్గా చేస్తాము, ఇండిస్టింగ్విషబుల్. డిస్టింగ్విషబుల్ ఏదొస్తుంది? క్లాసికల్ మెకానిక్స్. క్లాసికల్ మెకానిక్స్లో మనము పార్టికల్స్ని ఇది వేరు ఇది వేరు అని చెప్పగలం. ఎందుకు? చూడగలుగుతాం మనం ఆ పార్టికల్స్ని మన కళ్ళతో. సో, వాటికి ఎగ్జాంపుల్ ఏమి? బిలియర్డ్ బాల్స్, ఫుట్బాల్, క్యారమ్స్ కానీ వస్తాయి. సో, ఇవన్నీ మన కళ్ళకు కనిపిస్తాయి. బిలియర్డ్ బాల్స్ కానీ, ఫుట్బాల్ కానీ, టెన్నిస్ బాల్స్ కానీ ఇవన్నీ మన కళ్ళకు కనిపిస్తాయి. సో, మన కళ్ళకు కనిపిస్తాయి కాబట్టి అవి క్లాసికల్ మెకానిక్స్ కిందకు వస్తాయి. డిస్టింగ్విషబుల్. మన కళ్ళకు కనిపిస్తాయి. ఇది తని అని మనకు క్లియర్‌గా కనిపిస్తుంది వాటిని చూస్తే. సో, దే ఆర్ డిస్టింగ్విషబుల్. డిస్టింగ్విషబుల్ అంటే ఇది వేరు అని చెప్పగలుగుతాం. అండ్ ఇండిస్టింగ్విషబుల్. క్వాంటమ్ మెకానిక్స్‌లో మనకు పార్టికల్స్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఫోటాన్స్ అని. వాటిని మనము అవి ఒకేలాగా ఉంటాయి. సేమ్ మాస్, సేమ్ చార్జ్ అలా ఉంటాయి. ఇది వేరు అని చెప్పలేము. ఎందుకంటే అక్కడ వేవ్ ఫంక్షన్ వస్తుంది. క్వాంటమ్ మెకానిక్స్‌లో ఎస్పెషల్లీ మనకు వేవ్ ఫంక్షన్ అనేది వస్తుంది. ప్రతి పార్టికల్, ఈచ్ పార్టికల్ హ్యాస్ ఇట్స్ ఓన్ వేవ్ ఫంక్షన్. ఏదైనా పార్టికల్ మనం స్టడీ చేస్తున్నామంటే వేవ్ ఫంక్షన్ ఉండాలి ఖచ్చితంగా. సో, వేవ్ ఫంక్షన్స్ ఓవర్‌లాప్ అయిపోతాయి. వేవ్స్ అంటే ఏమి మీకు ఐడియా ఉంటుంది కదా! ఇప్పుడు స్టోన్‌ని వాటర్‌లో త్రో చేస్తే వేవ్స్ వస్తాయి. అదే 2 స్టోన్స్‌ని త్రో చేస్తే 2 వేవ్స్ మిక్స్ అయిపోతాయి. ఏ వేవ్ ఏ స్టోన్‌ది అని మనం చెప్పలేము, మిక్స్ అయిపోతే. సో, అలా మిక్స్ అయిపోయి మనకు ఏ ఎలక్ట్రాన్ వేవ్ ఫంక్షన్ ఏది అని చెప్పలేము మనము. ఎందుకంటే వేవ్ ఫార్మ్‌లో ఉంటాది. ఒకేలాగా ఉంటాయి కాబట్టి చూసేందుకు చెప్పలేం. సో, దట్ ఈస్ ఇండిస్టింగ్విషబుల్ క్వాంటమ్ మెకానిక్స్. సో, ఆ క్వాంటమ్ మెకానిక్స్‌లోనే మళ్ళీ క్లాసిఫికేషన్ వస్తుంది. సో, ఈ డయాగ్రామ్ అందరికీ వచ్చేయాలి. ఆ క్వాంటమ్ మెకానిక్స్‌లోనే మళ్ళీ మనకు క్లాసిఫికేషన్ ఎలా వస్తుందంటే బోసాన్స్, ఫర్మియాన్స్. ఏ పార్టికల్స్‌కైతే ఇంటిగ్రల్ స్పిన్ ఉంటదో 0, 1, 2 వాటిని బోసాన్స్ అంటాం. ఏ వేటికైతే హాఫ్ 1/2, 3/2 అలా వస్తున్నాయి చూడండి. హాఫ్ ఇంటూ 3, హాఫ్ ఇంటూ 5, హాఫ్ ఆడ్ ఇంటిగ్రల్ స్పిన్స్, హాఫ్ ఆడ్ ఇంటిగ్రల్ స్పిన్, హాఫ్ ఇంటూ 3 అంటే ఏమి? ఆడ్ నంబర్ కదా! సో, వాటిని ఏమంటాం? ఫర్మియాన్స్. సో, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో, ఇవొచ్చి వీటితోనే మనం తయారైంది. ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మనము వేటితో తయారైంది? యాటమ్స్‌తో. యాటమ్స్‌లో ఏముంటాయి? ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ బోసాన్స్. బోసాన్స్ అంటే ఫోటాన్స్, గ్లూఆన్స్ అవన్నీ ఉన్నాయి గదా! గ్లూఆన్స్ అంటే మీకు న్యూక్లియస్ లోపల వస్తాయి మా. న్యూక్లియస్ లోపల క్వార్క్స్ అంటే ప్రోటాన్స్ లోపల, న్యూట్రాన్స్ లోపల క్వార్క్స్ లాగా ఉండి బైండ్ చేసి పెడతాయి ఇక్కడ 3 క్వార్క్స్‌ని. సో, ఆ ఫోర్సెస్ అనేది వస్తాయి ఫోర్సెస్‌లో కింద. సో, నెక్స్ట్ గ్రావిటాన్ అంటే గ్రావిటీకి రిలేటెడ్ ఫోర్స్ క్యారింగ్ పార్టికల్స్. సో, ఫోర్స్ క్యారింగ్ పార్టికల్స్‌ని మనము బోసాన్స్ అంటాం. ఫోటాన్, గ్లూఆన్, గ్రావిటాన్ ఇవి ఫోర్స్ క్యారింగ్ ఫోర్సెస్‌ని క్యారీ చేస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కానీ, గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ, న్యూక్లియర్ ఫోర్స్ వీటిని క్యారీ చేస్తాయి. ఇవొచ్చి మ్యాటర్ వీటితోనే తయారవుతుంది. ఫర్మియాన్స్ ఇవొచ్చి బోసాన్స్. సో, అది గదా! ఆ డయాగ్రామ్ మీకు గుర్తుంటే ఇవన్నీ ఈజీగా చేసేసుంటారు. సో, బోసాన్స్ ఆర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. సో, అక్కడ డయాగ్రామ్‌లో ఇదే గదా ఉండేది. సో, దిస్ ఈస్ ట్రూ. ఫర్మియాన్స్ ఆర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్. కాదు గదా! ఫర్మియాన్స్ మనకు క్లాసికల్ మెకానిక్స్‌లో కాదు. క్వాంటమ్ మెకానిక్స్‌లో ఐడెంటికల్ పార్టికల్స్. సో, ఇది రాంగ్.
బిలియర్డ్ బాల్స్ ఆర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. బిలియర్డ్ బాల్స్ వచ్చి క్లాసికల్ మెకానిక్స్, మనం చూడగలుగుతాం. చెప్పాం కదా, గ్రీన్ కలర్ టేబుల్ ఉంటుంది. సో గ్రీన్ కలర్ టేబుల్ ఉంటుంది, దాంట్లో కార్నర్స్లో బాల్స్ వేయచ్చు అని చెప్పాం కదా. సో సో ఇది కూడా రాంగే. టెన్నిస్ బాల్స్ ఆర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్. టెన్నిస్ బాల్స్, టెన్నిస్ ఆడి ఉంటారు కదా, దాంట్లో బాల్స్ ఉంటాయి కదా, అవి మన కళ్ళకు కనిపిస్తాయి కదా. మనం కళ్ళకు కనిపించి ఇది వేరు ఇది వేరు అని కనిపిస్తాయి మనకు. ఈ బాల్ వేరు, ఆ బాల్స్ చూడడానికి ఒకేలాగా ఉన్నా అవి ఆ రెండు బాల్స్ కలిసిపోవు. అది వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది. సో మనం డిస్టింగ్విష్ చేయగలుగుతాం. కాబట్టి టెన్నిస్ బాల్స్ ఆర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్. సో అప్పుడు మీకు ఆప్షన్స్ ఏమొస్తుంది, ఏడి. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ ఏమొస్తుంది, ఇది కరెక్ట్ ప్లస్ ఇది కరెక్ట్, కాబట్టి ఏడి. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ ఏడి అన్నాను కదా, ఈ క్వశ్చన్ని నేను బీసీ వచ్చేలాగా కానీ మార్చేయచ్చు మా. ఇక్కడ ఆప్షన్స్ బీసీ వచ్చేసేలాగా కూడా నేను మార్చేయచ్చు క్వశ్చన్ని. సో అందుకే ఇక్కడ క్లారిటీగా వినండి. ఇప్పుడు ఏడి కదా మీకు వచ్చింది ఆప్షన్స్, ఏడి అనేవి ఆన్సర్స్గా ఆప్షన్స్ వచ్చాయి మీకు. సో ఈ ఏడి ఆప్షన్స్ కాకుండా బీసీ ఆప్షన్స్ వచ్చేలాగా నేను డిజైన్ చేయొచ్చు క్వశ్చన్. ఎలా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్. ఇక్కడ నాట్ పెట్టేశాను అనుకో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్ కాదు, దాని మీనింగ్ అదే కదా నాట్. నాట్ అన్న టర్మ్ నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఏది కరెక్ట్ కాదు ఈ ఆప్షన్స్లో అంటే అప్పుడు ఏమొస్తుంది నీకు, బోసాన్స్ ఆర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్, ఇది కరెక్టే కదా, సో ఇది రాదు ఆప్షన్స్. ఫర్మియాన్స్ ఆర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్, ఇది తప్పు కదా, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, కాబట్టి బి ఈజ్ ద ఆప్షన్. అండ్ బిలియర్డ్ బాల్స్ ఆర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్, ఇది కూడా కరెక్ట్ కాదు, కాబట్టి మీకు బీసీ వస్తాయి మా ఆప్షన్స్. సో ఈ క్వశ్చన్కి ఏడి రావచ్చు ఆప్షన్స్, ఈ క్వశ్చన్ మార్చేస్తే బీసీ కానీ వస్తాయి మీకు ఆప్షన్స్. అందుకే మిమ్మల్ని క్వశ్చన్ని పిన్ టు పిన్ చదవమన్నాను. పిన్ టు పిన్ అక్కడ ఈజ్ ఉందా నాట్ ఉందా. సో నెక్స్ట్ ఎగ్జామ్కి ఇలాగని నేను పెట్టేస్తాను, నాట్ ఇంక్లూడ్ చేయడము, ఈజ్ లేకపోతే ఇంక్లూడ్ చేయకపోవడము. సో అది మీరు కేర్ఫుల్గా స్టడీ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో ఇలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిమ్మల్ని. ఇన్ని ఉంటాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో, కాబట్టి కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఈజ్ ఆర్ నాట్ లేదు, అదేమా నాట్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో నేను నాట్ పెట్టేస్తాను. సో ఇప్పుడు ఈ క్వశ్చనే ఉంది కదా, ఈ క్వశ్చనే ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ ఇలాగే ఈ క్వశ్చనే ఇస్తాను అనుకోండి మీకు, మీరు ఆల్రెడీ మ్యామ్ చెప్పారు కదా ఏడి ఆప్షన్స్ అని, మీరు ఏడి ఆప్షన్స్ అని పెట్టేసి వచ్చేస్తారు. కానీ నేను అక్కడ నాట్ పెట్టేసి ఉంటాను. నాట్ పెట్టేస్తే ఏమవుతుంది నీకు, బీసీ వచ్చేస్తాయి ఆన్సర్స్. సో అందుకే మిమ్మల్ని కేర్ఫుల్గా ఉండమంటున్నాను. సో నా క్వశ్చన్ పేపర్స్ ఇలాగే ఉంటాయి మా. నా క్వశ్చన్ పేపర్స్ మీరు జాగ్రత్తగా చదవాలి. నా క్వశ్చన్ పేపర్స్ మీరు జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా అనలైజ్ చేయాలి, పిన్ టు పిన్ చదవాలి, ప్రతి ఆప్షన్ చదవాలి, మల్టిపుల్ ఆన్సర్స్ ఉండొచ్చు. సో మీరు బాగా ఆలోచించి పెట్టాలి మా. అందుకే మీకు ఇప్పుడు డిస్కషన్ సెక్షన్ పెట్టింది. సో ప్రతిదీ జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతి క్వశ్చన్ ఫ్యూచర్లో ఎలా డిజైన్ చేస్తానో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దాన్ని ఉద్దేశించి ఎగ్జామ్ రాయాలి మా. నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఎగ్జామ్లో ఇలాగే ఉంటుంది కాబట్టి డిస్కషన్ పెడుతున్నాను. మళ్ళీ మీరు మిస్టేక్స్ రిపీట్ చేయకూడదని, మీకు ఒక ఐడియా రావాలని ఎలా ఆన్సర్ చేయాలా అని. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో ఈజ్ ఆర్ కరెక్ట్, సో నేను మీకు అక్కడ చెప్పలేదు ఒకటే ఆన్సర్ కరెక్టా లేకపోతే 2-3 ఆన్సర్స్ కరెక్టా అని. ఈజ్ ఆర్ ఉంటే మీరు కేర్ఫుల్గా స్టడీ చేయాలమ్మా. ఎక్కడ కానీ ఈజ్ ఆర్, ఓన్లీ ఈజ్. కొన్నిసారి వాళ్ళు ఈజ్ కానీ ఇచ్చేస్తారు, మనం చెప్పలేం ఆ డిజైన్ చేసే వాళ్ళు. కానీ కింద చూస్తే 3 ఆప్షన్స్ కరెక్ట్ అయి ఉంటాయి. సో మీరు చూసి చదవాలి ఇటువంటి క్వశ్చన్స్ని, ఏది కరెక్ట్ అని అడిగితే. ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఒకటన్నా కరెక్ట్ అయి ఉండొచ్చు,
లేకపోతే ఒకటి కన్నా ఎక్కువ అయినా కరెక్ట్ అయి ఉండొచ్చు. అది మీకే తెలియాలి. మీరే ఆలోచించి రాయండి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ ఈజ్ ఆర్ కరెక్ట్ అంతవరకే నేను స్టాప్ చేసేసాను ఈ క్వశ్చన్ పేపర్లో. నెక్స్ట్ టైం నేను ఎలా డిజైన్ చేస్తానంటే నాట్ కానీ పెట్టేస్తాను. అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి క్వశ్చన్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్కి ఏమొస్తాయో చూస్తాం ఆన్సర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్, ఏది కరెక్టు, ఏది కరెక్టు అని మీనింగ్ దానికి. ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్ ఆర్ ఇండిస్టింగ్విషబుల్. సో ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్ దే ఆర్ డిస్టింగ్విషబుల్ కదా, డిస్టింగ్విషబుల్ మనం వేరు చేయొచ్చు. అందుకే మీకు ఆ ట్రీ డయాగ్రామ్ గుర్తు పెట్టుకోమంటున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు. సో ఇది తప్పు. సో కరెక్ట్ కదా వాళ్ళు అడిగింది, సో ఇది తప్పు. ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ ఇండిస్టింగ్విషబుల్. సో క్వాంటమ్ మెకానిక్స్లో పార్టికల్స్ ఇండిస్టింగ్విషబుల్. సో వేవ్ ఫంక్షన్ ఉంటుంది, మనము ఇది వేరు ఇది వేరు అని చెప్పలేము, మన కళ్ళకి కనిపించవు. సో ఇది కరెక్ట్. ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్ ఆర్ డిస్టింగ్విషబుల్. సో ఇదే కదా కరెక్ట్. క్లాసికల్ మెకానిక్స్లో మనము ఇది వేరు ఇది వేరు అని చెప్పచ్చు. క్రికెట్ బాల్, ఫుట్బాల్, టెన్నిస్ బాల్, క్యారమ్స్ అన్నీ వస్తాయి. మా క్యారమ్ బోర్డ్లో క్యారమ్స్ కానీ మనకు కళ్ళకు కనిపిస్తాయి కదా, రౌండ్గా ఉండి ఇది వేరు ఇది వేరు మనము చెప్పచ్చు. సో ఇవన్నీ దాని కిందకు వస్తాయమ్మా. ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ డిస్టింగ్విషబుల్. సో ఇది రాంగ్. సో ఇక్కడ నీకు బీసీ అనేవి కరెక్ట్. సో ఆప్షన్స్ ఏమున్నాయి, బీసీ. సో ఒకవేళ నేను క్వశ్చన్ని ఇక్కడ చూడండి నాట్ అని పెట్టేస్తే ఇక్కడ విచ్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ మీకు ఇలాగే ఉంటుందా. సో కేర్ఫుల్గా వినండి ప్రతి క్వశ్చన్ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు అంటే ఏది తప్పు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, క్వశ్చన్ని చదవండి ఇంగ్లీష్లో, తర్వాత మీ మైండ్లో దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోండి. మీ మదర్ టంగ్ తెలుగునే కదా మీ అందరిది. ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో మీ మైండ్లో కన్వర్ట్ చేసుకోండి. సో దాని మీనింగ్ ఏమని, సో అది మీ మైండ్లో ఉండిపోవాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్, మీరు ఇంగ్లీష్లో ఆన్సరింగ్ చేయడం కన్నా ఫస్ట్ తెలుగులో కన్వర్ట్ చేసుకొని తెలుగులో ఆలోచించి మళ్ళీ ఆన్సరింగ్ చేయండి. సో అంటే మనం ఫస్ట్ మన మదర్ లాంగ్వేజ్లో క్వశ్చన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు మదర్ టంగ్ అయితే ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి మదర్ టంగ్ కాదు కదా చాలామందికి. మన మదర్ టంగ్ తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది అలా. సో తెలుగు మీ మదర్ టంగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెస్ట్ ఏం చేస్తారంటే ఇచ్చిన క్వశ్చన్ని మీ మదర్ లాంగ్వేజ్లో మదర్ టంగ్లో కన్వర్ట్ చేసుకోండి మీ మైండ్లో. సో ఇక్కడ ఏం అడిగినారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఇందులో ఏది కరెక్టు, ఏది కరెక్టు, లేకపోతే నాట్ అని పెట్టేస్తాను. ఏది కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్ కాదు దాన్నే మనం ఎలా అనొచ్చు, ఏది తప్పు. ఏది తప్పునో అది చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని కన్వర్ట్ చేసుకోండి మీ మదర్ టంగ్లో. మీ మదర్ టంగ్లో కన్వర్ట్ చేసుకొని మీ మైండ్లో పెట్టుకొని మళ్ళీ ఆప్షన్స్ చదవండి, మీకు ఈజీ అయిపోతుంది ఆన్సరింగ్. సో ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాను కదా ఇప్పుడు. ఏది కరెక్ట్ కాదు, ఏది తప్పు. సో ఇది తప్పే కదా. ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్ ఆర్ ఇండిస్టింగ్విషబుల్, అది డిస్టింగ్విషబుల్, ఇది తప్పు. ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ డిస్టింగ్విషబుల్, ఇది కూడా తప్పు. అప్పుడు నీకు ఆప్షన్స్ ఏమొచ్చేస్తాయి, ఏడి. సో ఇదే క్వశ్చన్కి ఆప్షన్స్ బీసీ రావచ్చు, క్వశ్చన్ మార్చేస్తే ఏడి కానీ రావచ్చు ఆప్షన్స్. అందుకే మిమ్మల్ని పిన్ టు పిన్ చదవమన్నాను, క్వశ్చన్ ఆప్షన్స్ పిన్ టు పిన్ చదవమన్నాను. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ మీకు ఇలాగే ఉంటాయి. సో కేర్ఫుల్గా వినండి ఈరోజు క్లాస్. ఎగ్జాంపుల్స్ ఫర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్. సో ఐడెంటికల్ పార్టికల్స్ క్లాసికల్ మెకానిక్స్లో అంటున్నారు. క్లాసికల్ మెకానిక్స్ అంటేనే మనకు మైండ్లో ఏమొచ్చేయాలి, ఇలా ఆలోచించాలి. సో డిస్టింగ్విషబుల్గా ఉంటాయి, మన కళ్ళకు కనిపిస్తాయి. సో అవి. సో ఎలక్ట్రాన్స్ మన కళ్ళకు కనిపించవు, వేవ్ ఫామ్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. బిలియర్డ్ బాల్స్, ఇది మీకు ఇచ్చాను కదా అక్కడ గ్రీన్ కలర్ టేబుల్ కార్నర్స్, ఆల్రెడీ మీ బుక్లో కానీ ఇది ఎగ్జాంపుల్గా ఇచ్చాను. సో అది. క్యారమ్ బోర్డ్లో మనం క్యారమ్స్ ఆడతాం కదా, అవి మన కళ్ళకు కనిపిస్తాయి, వేరువేరుగా అని కనిపిస్తాయి. సో ఇది కానీ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్.
ఫుట్బాల్. ఫుట్బాల్ కూడా మనకు కళ్ళకు కనిపిస్తుంది, పెద్దదిగా ఉంటుంది. సో డిస్టింగ్విష్ చేయగలుగుతాం కాబట్టి వాటి పాత్ని మనం ట్రేస్ చేయొచ్చు. అది ఎలా వెళ్తా ఉంది, ఇది ఒక వేలో వెళ్తే ఇంకోటి ఇంకో వేలో వెళ్తుంది. అవి ఎప్పుడు కలిసిపోవు. అదే ఎలక్ట్రాన్స్ అయితే ఏమవుతాయి, ఇది వేవ్ ఫంక్షన్ ఇది వేవ్ ఫంక్షన్ ఓవర్లాప్ అయ్యి కలిసిపోయి మనకు తెలియదు అక్కడ ఏ ఎలక్ట్రాన్ వేవ్ ఫంక్షన్ ఏది అని. కానీ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక బాల్ వెళ్ళి ఇంకో బాల్లో కలిసిపోదు, వేరుగానే ఉంటాయి. వాటిని ఎంత దగ్గరికి తెచ్చినా అవి వేరుగానే ఉంటాయి. సో ఇది వేరు ఇది వేరు అని చెప్పచ్చు మనం. సో బిలియర్డ్ బాల్స్, క్యారమ్స్, ఫుట్బాల్, బిసిడి మూడు కరెక్ట్. దీన్నే నేను ఎలా రాయొచ్చు క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద ఎగ్జాంపుల్స్ ఫార్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్. నాట్, ఒక్క నాట్ అని పెట్టేస్తే మీకు ఆన్సర్లే మారిపోతాయి చూడండి. ఇఫ్ ఐ కీప్ నాట్ హియర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్ ఫార్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్. నాట్ ఎగ్జాంపుల్, అవి ఎగ్జాంపుల్స్ కావు. సో ఎలక్ట్రాన్స్ అనేవి క్వాంటమ్ మెకానిక్స్లో, ఇవన్నీ క్లాసికల్ మెకానిక్స్లో. సో ఇది ఎగ్జాంపుల్ కింద రాదు. సో అప్పుడు మారిపోతుంది, ఆప్షన్స్ మారిపోతాయి. క్వశ్చన్లో నాట్ ఉంటే ఆప్షన్స్ మారిపోతాయి. అందుకే మీరు మీ మదర్ టంగ్లో ఇచ్చిన క్వశ్చన్ని కన్వర్ట్ చేసుకోండి. మీరు ఇదే కాదు, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాసేటప్పుడు క్వశ్చన్స్ చదవండి. ఇంగ్లీష్లోనే ఇస్తారు. ఇవి తెలుగులో ఇస్తారో ఏమో నాకు తెలీదు. దాన్ని మీ మదర్ టంగ్లో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఆన్సరింగ్ స్టార్ట్ చేయండి. మీరు మీ మదర్ టంగ్లో కన్వర్ట్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆన్సరింగ్ చేసేటప్పుడు క్వశ్చన్ని చదవండి, అనలైజ్ చేయండి, మళ్ళీ మీ మదర్ టంగ్లో కన్వర్ట్ చేసుకొని ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఎగ్జాంపుల్స్ ఫర్ ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. సో ఇవే ఆప్షన్స్ పెట్టాను. సో ఇక్కడ ఏమడిగాను, క్లాసికల్ మెకానిక్స్, ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్. సో క్వాంటమ్ మెకానిక్స్లో ఎలక్ట్రాన్స్, సారీ ఆప్షన్ ఇంకోటి ఇంక్లూడ్ చేశాను, సారీ. సో ఎలక్ట్రాన్స్, అందుకే ప్రతి ఆప్షన్ చదవమంటాను నేను. ఎలక్ట్రాన్స్ క్వాంటమ్ మెకానిక్స్లో పార్టికల్స్, దే ఆర్ పార్టికల్స్. బిలియర్డ్ బాల్స్ పెద్దవిగా ఉంటాయి, సో అవి క్లాసికల్ మెకానిక్స్. ప్రోటాన్స్ చిన్నవిగా ఉంటాయి, వేవ్ ఫంక్షన్ ఉంటుంది వాళ్ళకి, అటామిక్ లెవెల్లో ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇవి రెండు పార్టికల్స్. సో ఇవి ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. ఫుట్బాల్స్ మన కళ్ళకు కనిపిస్తుంది, సో అది క్లాసికల్ మెకానిక్స్ కింద వస్తుంది. సో ఏసి దీనికి ఆప్షన్స్. అదే క్లాసికల్ మెకానిక్స్ అడిగి ఉంటే ఇక్కడ క్వాంటమ్ మెకానిక్స్ బదులు బిలియర్డ్ బాల్స్, ఫుట్బాల్స్ వస్తాయి. సో అందుకే పిన్ టు పిన్, వర్డ్ టు వర్డ్, ఆప్షన్ టు ఆప్షన్ చదవాలి. సో అందుకే మెల్లగా చదవండి ఆప్షన్స్ కానీ. సో ఈ క్వశ్చన్ అయితే చాలామంది కరెక్ట్గానే రాశారు. సో వీ కెన్ గివ్ ట్యాగ్ ఆర్ నంబర్స్ టు ఐడెంటికల్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. సో నేనేం అడుగుతున్నాను, క్వాంటమ్ మెకానిక్స్లో ఉండే ఐడెంటికల్ పార్టికల్స్కి నంబరింగ్ ఇవ్వచ్చు, లేకపోతే ట్యాగ్స్ ఇవ్వచ్చు అంటున్నాను. ఎలక్ట్రాన్స్కి, ప్రోటాన్స్కి అసలు మనకు కనిపించవు, అవి మన కళ్ళకి కనిపించవు. అటువంటప్పుడు వాటి మీద నంబర్స్ ఎలా రాస్తాం మనము, ట్యాగ్ ఎలా పెడతాము, ఇది రెడ్ కలర్ ఇది బ్లూ కలర్ అని ఏం చేయలేం కదా. వీ క్యాన్ గివ్, సో నో. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి, మనము నంబరింగ్ ఇవ్వచ్చు, మనము ఆ ఎలక్ట్రాన్స్ మీద నంబర్ రాయొచ్చు. ఆ బాల్స్ మీద ఎలాగైతే రాస్తామో, ఎలక్ట్రాన్స్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏమి, పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్. ఎలక్ట్రాన్స్ పార్టికల్స్ ఇన్ క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఐడెంటికల్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వచ్చేయాలి ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ నథింగ్ బట్ నో. మనము నంబరింగ్ ఇవ్వలేము కాబట్టి నో. అండ్ ఇక్కడ స్పిన్, ఇది వచ్చి మీకు నోట్ కింద ఫార్ములా రాసాను కదా. మీకు బోసాన్స్లో మీకు మెటీరియల్ ఇచ్చాను కదా, ఫస్ట్ యూనిట్ మెటీరియల్. సో దానిలో ఉంది ఇది. సో దానిలో నోట్ కింద నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే దొంగల్ని ప్రతి యాంగిల్లో ఫొటోస్ తీసుకుంటారు, ఎంత యాంగిల్ తిరిగితే మళ్ళీ వాళ్ళ ఫేస్ మళ్ళీ వస్తుంది. సో 2π degrees అని చెప్పారు కదా. సో అది, సో 2π బై స్పిన్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్. 2π డివైడెడ్ బై స్పిన్ యాంగిల్ అయితే, ఈ యాంగిల్ని ఇటువైపు తెచ్చేసి ఆ స్పిన్ని అటువైపు తీసుకుంటే మనము
ఇక్కడ స్పిన్ డివైడ్ అవుతుంది, అటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ఇది మల్టిప్లై అవుతుంది, అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది. సో 2π యాంగిల్ ఈస్ నథింగ్ బట్ స్పిన్. సో అలా వస్తుందమ్మా. 2π యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ స్పిన్ అంటే దీని మీనింగ్ ఏమి? స్పిన్కి మనం ఎంత యాంగిల్లో తిప్పితే మళ్ళీ సేమ్ వేవ్ ఫంక్షన్ వచ్చేస్తుంది. ముందు ఉన్న వేవ్ ఫంక్షను మళ్ళీ అలాగే కనిపించాలంటే ఫస్ట్ ఒక చూస్తాం మనము వేవ్ ఫంక్షన్ ఇలా ఉంటుంది. ఆ వేవ్ ఫంక్షన్ని మళ్ళీ మనము రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ అదే సేమ్ ఫామ్లో వేవ్ ఫంక్షన్ వచ్చేయాలి, సేమ్ అలాగే వచ్చేయాలి. జస్ట్ లైక్ ఇప్పుడు వాళ్ళని తిరగమంటారు కదా, ఫస్ట్ ఫ్రంట్ ఫేస్ దగ్గర ఫ్రంట్ యాంగిల్ నుంచి తీసుకుంటారు, మళ్ళీ 90 degrees తిరుగుతారు, మళ్ళీ వెనకాల నుంచి మన లెఫ్ట్ సైడ్ నుంచి. సో అలా ఓవరాల్గా 360 degrees వాళ్ళు రొటేట్ అయితే వాళ్ళ ఫేస్ మళ్ళీ ముందులాగానే కనిపిస్తుంది. సో ఆ యాంగిల్ ఎంత? సో 2π యాంగిల్ ఈస్ నథింగ్ బట్ స్పిన్. సో ఆప్షన్ ఈస్ ఇది ఒకటే ఆన్సర్, దీనికైతే ఒకటే ఆన్సర్. సో అది ఒకటే ఆన్సర్ క్వశ్చనా, 2 ఆన్సర్స్ క్వశ్చన్సా మీరు తెలుసుకోగలగాలి. సో మీరు అలా ప్రిపేర్ అవ్వాలి మీరు. వాట్ డస్ ఎక్స్చేంజ్ ఆపరేటర్ డూ? సో ఎక్స్చేంజ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? పార్టికల్ ఎక్స్చేంజ్ ఆపరేటర్ అని డిస్కస్ చేసాం. ఇట్ ఎక్స్చేంజెస్ ద పొజిషన్ ఆఫ్ 2 particles. సపోజ్ హీలియం సో లిథియం ఆటం అని తీసుకోండి. సో లిథియం ఆటంలో సో ఇటువంటి క్వశ్చన్స్కి మీరు ఎగ్జాంపుల్స్ కానీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు లిథియం ఆటం ఉంటుంది కదా, లిథియం ఆటంలో 3 electrons ఏమో ఉంటాయి. సో న్యూక్లియస్, 2 electrons ఇక్కడ, ఫైనల్గా 1 electron. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? 2 ఐడెంటికల్ పార్టికల్స్ ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేసేస్తుంది. ఫస్ట్ సపోజ్ మనం ఈ ఎలక్ట్రాన్ అనుకుంటాం. సో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ వచ్చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది ఎక్స్చేంజ్ అయ్యాక. సో దీనివల్ల ఏమవుతుంది నీకు? ఈ ఎక్స్చేంజ్ వల్ల ఇలా ఎక్స్చేంజ్ అవుతున్నాయి కదా. సో ఈ ఎలక్ట్రాన్ ప్లేస్లో ఈ ఎలక్ట్రాన్ వచ్చేసింది, ఈ ఎలక్ట్రాన్ ప్లేస్లో ఈ ఎలక్ట్రాన్ వచ్చేసింది. అంటే పొజిషన్స్ మార్చేస్తున్నాం కదా. సో ఎక్స్చేంజ్ చేసేటప్పుడు పొజిషన్స్ మార్చేస్తున్నాం. సో ఇట్ ఎక్స్చేంజెస్ ద పొజిషన్స్ ఆఫ్ 2 particles. ఆ 2 particles యొక్క పొజిషన్స్ని మార్పు చేసేస్తుంది. ఫస్ట్ పార్టికల్ ప్లేస్లో సెకండ్ పార్టికల్ వచ్చేస్తుంది, సెకండ్ పార్టికల్ ప్లేస్లో ఫస్ట్ పార్టికల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఎక్స్చేంజెస్ ద క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ 2 particles. సో ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ క్వాంటమ్ నెంబర్స్ ఏమొస్తాయి మనకు? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వచ్చి 1 వస్తుందా, ఎందుకంటే ఫస్ట్ షెల్లో రొటేట్ అవుతుంది అని చెప్తాం కదా, అంటే తిరుగుతుంది. జనరల్గా షెల్స్లో తిరగవు ఎలక్ట్రాన్స్, క్లౌడీ ఫామ్లో ఉంటాయి. సో కానీ మనకు క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో ఆ వేలో అనలైజ్ చేస్తే సో 1s2 2s1 కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను. ఇప్పుడు ఎల్ వాల్యూ ఏమొస్తుంది నీకు? ఎస్కి 0 వచ్చేస్తుంది. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ కానీ 0. 2l+1 వాల్యూస్ కదా, 2 × 0 + 1, 0 + 1 1, ఒకటే వాల్యూ వస్తుంది. ఆ ఒక వాల్యూ ఏమంటే 0. అదే ఎల్ వాల్యూ 1 అయితే -1 0 1, ఇవి బేసిక్స్ మా. సో m = 0, స్పిన్ ½ అనుకోండి. కానీ సెకండ్ ఎలక్ట్రాన్కి ఎలా మనకు? n = 2, సెకండ్ షెల్లో ఉంది అది, అండ్ l = 0, m = 0, స్పిన్ ½ అనే పెట్టుకోండి. సో వీటి క్వాంటమ్ నెంబర్స్ అనేది ఎక్స్చేంజ్ అయిపోతున్నాయి కదా. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ దీని ప్లేస్లో వచ్చేసి ఈ ఎలక్ట్రాన్ దీని ప్లేస్లో వచ్చేస్తే వాళ్ళ క్వాంటమ్ నెంబర్స్ కూడా మారిపోతాయి కదా. ముందు అది ఫస్ట్ షెల్లో ఉన్నింది, ఇప్పుడు సెకండ్ షెల్లో, అదేమో సెకండ్ షెల్లో ఉన్నింది ఫస్ట్ షెల్లో. సో క్వాంటమ్ నెంబర్స్లో కానీ చేంజెస్ వచ్చేస్తాయి కదా. సో ఇట్ ఎక్స్చేంజెస్ ద క్వాంటమ్ నెంబర్స్. సో ఇట్ ఎక్స్చేంజెస్ ద క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ 2 particles. కాబట్టి బోత్, నేను చెప్పాను కదా నిన్న, బోత్ ఉంటుంది, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఉంటుంది, నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంటుంది. అది కేర్ఫుల్గా చూసి పెట్టండి మా అని. సో బోత్ అది రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో ఇక్కడ వేరే ఆప్షన్ ఉన్నింది అనుకోండి, వేరే ఏదో ఆప్షను, నాట్ అప్లికబుల్ ఆప్షను, అప్పుడు నీకు AB 2 వస్తాయి. అప్పుడు నువ్వు ఏం చేయాలి? AB 2 పెట్టేసి రావాలి. కానీ ఇక్కడ వీళ్ళే ఇచ్చేసారు బోత్ అని. సో ఇది ఓన్లీ 1 ఆన్సర్ కింద వస్తుంది. బోత్ లేకపోతే నీకు ఎలా వచ్చి ఉంటుంది ఆన్సర్స్? AB వచ్చి ఉంటుంది.
సో అనలైజ్ చేయండి మా క్వశ్చన్స్ని. బోత్ లేకపోతే నీకు ఏబి వస్తుంది ఆన్సర్స్, ఏ కమా బి మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్ అయిపోతుంది అప్పుడు అది. కానీ బోత్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి అవసరం లేదు నువ్వు ఇవి రెండు పెట్టాల్సిందే. బోత్ కాబట్టి సి. నన్ ఆఫ్ ది అబౌవ్ అంటే ఏది కాదు, ఏది కాదు, కానీ మనకు ఇవి రెండు సాటిస్ఫై అవుతాయి కాబట్టి బోత్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇది నేను మీకు చాలాసార్లు డిస్కస్ చేశాను. ఇది నార్మలైజేషన్ కండిషన్. ఈ కండిషన్ మీదనే నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సిఎస్ఏ అన్నట్లో, ఏపీ సెట్లో. సో అక్కడ నువ్వు క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇటువంటి ఈ ఫార్ములా యూస్ చేయాలి. అక్కడ క్యాల్కులేషన్స్ చేసేటప్పుడు వేవ్ ఫంక్షన్స్ని మల్టిప్లై చేసేటప్పుడు నువ్వు ఇది కంపల్సరీ ఈ ఫార్ములాని గుర్తుండాలి మా అక్కడ. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాంటమ్ మెకానిక్స్లో, అందుకే ఇచ్చింది మీకు. సో మీకు క్లాసుల్లో చెప్తే వింటారో వినరో కానీ ఇలా ఎగ్జామ్లో ఇస్తే అప్పుడు మీరు ఆలోచిస్తారు అసలు అది ఏమి అని. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ జై స్టార్ డి టౌ ఈక్వల్స్ టు ఏ అని ఉంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది అన్నాను. సో ఏ ఇస్ గోస్ టు 1 వెన్ ఐ ఇస్ గోస్ టు జే. సో జై1 ఇంటూ జై1 స్టార్ అయితే నీకు 1 వచ్చేస్తుంది. ఎందుకు? రెండు సేమ్ వేవ్ ఫంక్షన్స్ కాబట్టి మీకు 1 వచ్చేస్తుంది. సో ఐ ఈజ్ గోస్ టు జే. ఎప్పుడైతే ఇవి ఈక్వల్ కావో, లైక్ జై1 జై2 స్టార్ రెండు ఈక్వల్ కావో 0 వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆర్థోగోనల్ కండిషన్ మా, ఆర్థోగోనల్ కండిషన్. సో ఏ ఈక్వల్స్ టు 0 వెన్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జే. సో నీకు ఏమేమి వస్తాయి? ఏడి. సో ఆప్షన్స్ ఏమి? ఏడి. సో ఇవి రెండు ఇస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎప్పుడు అవుతుంది? ఐ ఈజ్ ఈక్వల్స్ టు జే అయినప్పుడు. నాట్ ఈక్వల్ 0 ఎప్పుడు అవుతుంది? వెన్ దే ఆర్ నాట్ ఈక్వల్ టు జే. సో నేనేం చెప్పాను, నేను క్లాస్లో డిస్కస్ ఆ మెటీరియల్లో ఉండేదే కాకుండా, నేను ప్రొవైడ్ చేసిన మెటీరియల్లో ఉండేదే కాకుండా క్లాస్ మధ్యలో నేను కొన్ని డిస్కస్ చేస్తాను కదా, వాటి మీద కూడా ఉంటాయి క్వశ్చన్స్ అన్నాను కదా ఆల్రెడీ. అందుకే కదా మిమ్మల్ని కేర్ఫుల్గా వినమన్నాను. క్లాస్ పిన్ టు పిన్, వర్డ్ టు వర్డ్ వినండి మా నా క్లాస్ అన్నాను. నేను లైన్ బై లైన్ చదివి చెప్పాను మీకు క్లాస్ చెప్పేటప్పుడు. సో అప్పుడు ఇవన్నీ డిస్కస్ చేశాను. సో అందుకే ముందుగానే నేను మీకు చెప్పాను, నేను ఏదైతే డిస్కషన్ చేస్తానో వాటి మీద కూడా ఉంటాయి క్వశ్చన్స్ అని. సో నేను డిస్కస్ చేసిన దాని కింద వస్తుంది ఈ క్వశ్చన్ వచ్చి. సో నెక్స్ట్ ఇది చాలా వరకు రాశారు అందరూ, ఎందుకంటే చాలాసార్లు డిస్కస్ చేశాను కాబట్టి. కరెంట్ పోయింది ఇక్కడ. ఓకేమా, ఇది చాలాసార్లు వచ్చింది మీకు, చాలాసార్లు డిస్కస్ చేశాను. సో హెచ్ఐ ఈజ్ గోస్ టు ఈజై, హెచ్ఐ ఈజ్ గోస్ టు ఈజై. సో ఇది చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పాను, ఐగన్ వాల్యూ ఈక్వేషన్ అని. క్లాస్ విన్న వాళ్ళు రాసి ఉంటారు నాకు తెలిసి, ఇది చాలామందికి వచ్చింది. సో ఎవరైతే క్లాస్ విన్నారో వాళ్ళే రాసి ఉంటారు ఈ క్వశ్చన్ అయితే. సో హెచ్ ఈజ్ ఏ హామిల్టోనియన్ ఆపరేటర్, ఎనర్జీ ఆపరేటర్ అంటాం. సో హెచ్ అనే ఆపరేటరు వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అయ్యి మళ్ళీ మనకు సేమ్ వేవ్ ఫంక్షన్ వచ్చేస్తుంది, మల్టిప్లైడ్ బై ఇట్స్ ఐగన్ వాల్యూ. సో దీన్ని ఆపరేటర్ అంటాము, దీన్ని ఐగన్ స్టేట్ అంటాము, ఆర్ ఐగన్ ఫంక్షన్. ఐగన్ ఫంక్షన్, ఐగన్ స్టేట్, ఐగన్ వెక్టార్, ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి. ఇక్కడ ఉండేదాన్ని మీకు మ్యాథ్స్లో చదివినప్పుడు ఐగన్ వెక్టార్ అని వచ్చి ఉంటుంది. మ్యాథమెటిక్స్లో, డిగ్రీ మ్యాథమెటిక్స్లో చదివినప్పుడు ఐగన్ వెక్టార్ అని వచ్చి ఉంటుంది. ఏఎక్స్ ఈజ్ గోస్ టు లాండా ఎక్స్, ఆ ఫామ్లో వచ్చి ఉంటుంది. ఎక్స్ ఈజ్ ఐగన్ వెక్టార్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, లాండా ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని వచ్చి ఉంటుంది. సో ఆ ఈక్వేషన్ ఫామ్ నుంచి వచ్చింది మా ఇది. సో హెచ్ అనే ఆపరేటర్ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయ్యి మళ్ళీ సేమ్ వేవ్ ఫంక్షన్ వస్తుంది, మల్టిప్లైడ్ విత్ ఇస్ ఐగన్ వాల్యూ. సో ఇది ఇక్కడ హెచ్ అనేది ఆపరేటర్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆప్షన్స్లో ఏమి ఇచ్చాను? ఈ ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ హెచ్. సో ఈ వచ్చి ఐగన్ వాల్యూ ఆఫ్ హెచ్ అంటాం. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఈ ఈజ్ ఐగన్ వెక్టార్ ఆఫ్ హెచ్. ఈ ఐగన్ వెక్టార్ ఎందుకు అవుతుంది? జై అవుతుంది. ఐగన్ స్టేట్ కానీ ఐగన్ వెక్టార్ కానీ
మనకు జై అవుతుంది. సో దిస్ ఈస్ రాంగ్. ఈ ఈజ్ ఆపరేటర్ ఆఫ్ హెచ్. హెచ్ కదా ఆపరేటర్ ఇక్కడ. ఈ వచ్చి ఐగన్ వాల్యూ. సో దిస్ ఈస్ ఆల్సో రాంగ్. సో ఓన్లీ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. ఇంకా లాస్ట్లో ఇక్కడ నన్ ఆఫ్ ది అబవ్ కానీ ఇంక్లూడ్ చేశాను. అండ్ మ్యాచెసే కదా చాలా మందికి పోయింది. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ అని డిస్కస్ చేస్తాము. సో పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫాలోడ్ బై. సో దీనికి ఆన్సర్ వచ్చి రాయలేదా ఇక్కడ? డి మా దీనికి ఆన్సర్ వచ్చి. సో ఆన్సర్ ఈజ్ డి. మిస్టర్. సో పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫాలోడ్ బై ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆల్ ఆఫ్ ది అబవ్ మా. ఆల్ ఆఫ్ ది అబవ్ ఎలా వచ్చిందంటే మీకు స్పిన్ స్టాటిస్టిక్స్ కనెక్షన్లో డిస్కస్ చేశాను నేను. అందుకే మీరు థియరీ కరెక్ట్గా చదవాలి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చేశాను, వర్డ్ టు వర్డ్ చదివి లైన్ టు లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టే. సో ఎప్పుడు కానీ ఏదైనా టాపిక్ చదివేటప్పుడు పిన్ టు పిన్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ అనలైజ్ చేయాలన్నా. ఏదో చదివేసాము రాసేసామని కాకుండా అసలు అక్కడ ఏం చెప్తున్నారు, వర్డ్ బై వర్డ్, లైన్ టు లైన్ ప్రతిదీ చదవాలి, అనలైజ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. సో అదే మెయిన్ ఫిజిక్స్లో. ఫిజిక్స్లో నువ్వు గుర్తుపెట్టుకొని రాసేస్తావో లేదో అది సెకండరీ పార్ట్. ఎగ్జామ్లో రాసేస్తావు థియరీ ఎగ్జామ్లో అది. కానీ అక్కడ నువ్వు చదవాలి, చదివిన దాన్ని ఫస్ట్ అనలైజ్ చేయాలి. సో ఏమంటున్నారు ఇంతకీ అక్కడ అని. సో ఇప్పుడు అది ఎక్కడ నుంచి వచ్చిందంటే ఇక్కడ చూడండి, మీ మెటీరియల్ నుంచేమా. ఇక్కడ స్పిన్ స్టాటిస్టిక్స్ కనెక్షన్ ఉంది, ఒకసారి మీరు కానీ రిఫర్ చేయండి. మీకు పంపించాను కదా పీడిఎఫ్. సో ఇక్కడ ఫర్మియానిక్ ఫీల్డ్స్ కింద ఉంది చూడండి. The spin statistics theorem implies that half integer spin particles are subject to the Pauli's exclusion principle. So half integral spin ఉన్న particles Pauli's exclusion principle ని ఫాలో అవుతాయి, while integer spin particles are not. ఇంటిగ్రల్ స్పిన్ ఉన్న పార్టికల్స్ ఫాలో అవ్వవు. సో హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ పార్టికల్స్ అంటే ఏమి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అవే కదా. ఫోటాన్స్ అయితే ఫోటాన్స్, గ్లూఆన్స్ అవి ఇంటిగ్రల్ స్పిన్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ దే ఆర్ హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ పార్టికల్స్. సో దే ఫాలో విచ్ ప్రిన్సిపల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఆల్ ఆఫ్ ది అబవ్ వస్తుంది. కానీ మనకు ఏముంది, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఫర్ ఎలక్ట్రాన్స్ ఉన్నింది. సో చాలా మంది ఇది పెట్టి ఉంటారు. కానీ మనకు ఇవి కూడా ఫాలో అవుతాయమ్మా. ఎక్కడి నుంచి, ఈ పదం నుంచి, ఈ లైన్ నుంచి. అందుకే లైన్ టు లైన్, పిన్ టు పిన్ చదవాలి. ఎక్కడైనా రావచ్చు మధ్యలో ఆన్సర్స్ అనేవి. సో ఇంత థియరీ ఉంది కదా మీకు. సో ద స్పిన్ స్టాటిస్టిక్స్ థియరం ఇంప్లైస్ ద హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ పార్టికల్స్ ఆర్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. మీకు ఇది కానీ గుర్తు లేకపోతే ఇక్కడ ఉంది చూడండి, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో ఇక్కడ మనము ఎలక్ట్రాన్స్ కి డిస్కస్ చేసామా పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అనేది. ఇక్కడ చూడండి మీరు, ఆర్థో హైడ్రోజన్ ఆర్ దోస్ మాలిక్యూల్స్ హూస్ న్యూక్లియర్ స్పిన్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. న్యూక్లియర్ స్పిన్స్, అక్కడ మనము ఎలక్ట్రాన్ స్పిన్స్ డిస్కస్ చేసాం. ఇక్కడ న్యూక్లియర్ స్పిన్స్, న్యూక్లియస్ అంటే ఏమొస్తాయి నీకు, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. కాబట్టి వాటికి కూడా స్పిన్ ఉంటుంది. కాబట్టి నీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. లేకపోతే ఫర్మియాన్స్ ఉందనుకోండి, ఫర్మియాన్స్ టిక్ చేసి రావాలి మీరు. ఇక్కడ ఫర్మియాన్స్ ప్లేస్లో నేను ఏమి ఇచ్చాను, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, వాటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. సో ఇండైరెక్ట్గా ఇలా ఫర్మియాన్స్ కాకుండా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఇచ్చాను. సో మీకు ఎస్పెషల్ ఇటువంటి ఆప్షన్స్లో మీరు కేర్ఫుల్గా ఉండాలమ్మా. ఆ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్ అయ్యి ఉండొచ్చు, నన్ ఆఫ్ ది అబవ్ కానీ అయ్యి ఉండొచ్చు. సో నన్ ఆఫ్ ది అబవ్ వచ్చేలాగా నేను ఎలా ఇవ్వాలి ఆప్షన్స్, ఈ క్వశ్చన్కే మీకు ఆన్సర్ నన్ ఆఫ్ ది అబవ్ వచ్చేలాగా ఎలా డిజైన్ చేయొచ్చు తెలుసా, ఫోటాన్స్, గ్లూఆన్స్ అని ఇచ్చేసి ఉండొచ్చు నేను. ఫోటాన్స్, గ్లూఆన్స్, గ్రావిటాన్స్ అవేమి స్పిన్ ఇంటిగ్రల్ స్పిన్ పార్టికల్స్ అవి. ఫోటాన్స్, గ్లూఆన్స్, గ్రావిటాన్స్ అనేవి. సో కానీ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏది ఫాలో అవుతుంది, హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ పార్టికల్స్ కదా. కాబట్టి హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ పార్టికల్స్ ఇచ్చాను కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్. గ్లూఆన్స్ అవి ఇచ్చి ఉంటే నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ది ఆన్సర్.
సో అందుకే మీరు క్వశ్చన్ చదవాలి, ఆప్షన్స్ పిన్ టు పిన్ చదవాలి మా. సో ఇప్పుడు మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇలా ఉంటే ఎలా రాయాలి, అలా ఉంటే ఎలా రాయాలి అని క్వశ్చన్. సో నెక్స్ట్ టైం క్వశ్చన్ పేపర్ ఎలా అయినా రావచ్చు, అందుకే జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మ్యాచెస్ చాలా మందికి పోయింది. సో 5 మ్యాచెస్ ఇచ్చాను కదా. సో బిలియర్డ్ బాల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమి తెలియదు అనుకోండి. సో ఇక్కడ ఫర్మియాన్స్ బోసాన్స్ ఉంది. సో వీటి రెండిటికి డిఫరెంట్ వస్తాయి. సో నీకు ఫర్మియాన్స్ అంటే యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్, బోసాన్స్ అంటే సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్ రావచ్చు, అలా అనిపించవచ్చు. సో అదే కదా నీకు చెప్పింది, కన్ఫ్యూజనింగ్గా ఉండొచ్చు అని. ఫర్మియాన్స్ యాంటీ సిమెట్రిక్, బోసాన్స్ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్ అని డిస్కస్ చేశాం. కానీ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను మళ్ళీ, ఆర్థో హైడ్రోజన్, పారా హైడ్రోజన్. సో నీకు ఆర్థో హైడ్రోజన్, పారా హైడ్రోజన్ ఉంది కదా. సో ఇక్కడ ఉంది చూడండి, న్యూక్లియర్ వేవ్ ఫంక్షన్ ఈజ్ సిమెట్రిక్. ఫర్ ఆర్థో హైడ్రోజన్ న్యూక్లియర్ వేవ్ ఫంక్షన్ ఈజ్ సిమెట్రిక్. సో ఆర్థో హైడ్రోజన్ కి ఏమొస్తుంది ఆప్షన్, సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్ బి, 4కి బి. పారా హైడ్రోజన్ కి పక్కనే ఉంది, పారా హైడ్రోజన్ యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్, పారా హైడ్రోజన్ యాంటీ సిమెట్రిక్ వేవ్ ఫంక్షన్. నెక్స్ట్ బిలియర్డ్ బాల్స్ ఉంది. బిలియర్డ్ బాల్స్ అంటే ఏవి మనకు క్లాసికల్ మెకానిక్స్ లో వస్తాయి. క్లాసికల్ మెకానిక్స్ లో మనకు మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ స్టాటిస్టిక్స్ వస్తుంది. ఇది నేను ఎప్పుడు డిస్కస్ చేశానంటే మీతో, మెటీరియల్లో అయితే లేదు. ఫర్మియాన్స్ ఇక్కడ డిస్కషన్ చేసేటప్పుడు ఆ రోజు చేశాను నా క్లాస్, నాకు గుర్తుంది. సో ఇక్కడ దే ఫాలో ఫర్మీ డైరాక్ స్టాటిస్టిక్స్ అని ఉంది కదా. ఇక్కడ ఫర్మియాన్స్ ఫాలో ఫర్మీ డైరాక్ స్టాటిస్టిక్స్, బోసాన్స్ ఫాలో బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్. అలాగే క్లాసికల్ మెకానిక్స్ కానీ ఉంది కదా మనకు, క్లాసికల్ మెకానిక్స్ లో కూడా ఉంటాయి కదా ఐడెంటికల్ పార్టికల్స్, బిలియర్డ్ బాల్స్. సో అవి ఏ స్టాటిస్టిక్స్ ని ఫాలో అవుతాయి అన్నాను ఆ రోజు, అన్నాను మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ స్టాటిస్టిక్స్. సో బిలియర్డ్ బాల్స్ కి మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ స్టాటిస్టిక్స్ కరెక్ట్ మ్యాచ్. సో అలా వస్తుందమ్మా. నెక్స్ట్ ఫర్మియాన్స్ ఓన్లీ వన్ పార్టికల్ ఇన్ వన్ స్టేట్. ఇది కానీ ఇక్కడే ఉంది చూడండి, ఓన్లీ వన్ ఫర్మియాన్ క్యాన్ ఆక్యుపై ఏ గివెన్ క్వాంటమ్ స్టేట్ at any time. Only one fermion can occupy a given quantum state. So ikkada only one particle in one state, so that is fermions. So 2 ki C and 1 ki D. So 1 is nothing but sorry, 1 already discussed chesam kada, 3. So 3 ki A. More particles in one state. బోసాన్స్ మనకు ఒకే స్టేట్ లో చాలా పార్టికల్స్ వస్తాయి. ఆ రోజు నీకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, మన బాడీ మనము దేంతో తయారయ్యాము, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తో. మన బాడీలో ఉన్న ప్రతి ఎలక్ట్రాను, ప్రతి ప్రోటాను, ప్రతి న్యూట్రాను ప్రతి ఒక్కొక్క స్టేట్ లో ఉంది కాబట్టి మనం ఇలా ఉన్నాం, ఇంత హైట్, ఇంత వెయిట్, ఇంత సైజ్ లో ఉన్నాం. సో మనం కనుక బోసాన్స్ తో తయారయ్యి ఉంటే మనం ఇలా ఉని ఉండము, లిక్విడ్ ఫామ్ లో అన్ని దగ్గరగా అయిపోయి మనకి ఇటువంటి షేప్స్ కానీ సైజెస్ కానీ ఉని ఉండవు అని చెప్పాను కదా. బాల్ కానీ వాటికి షేప్స్ ఉంటాయి, బుక్స్ కి కానీ షేప్స్ ఉంటాయి. ఎందుకు, అవి ఫర్మియాన్స్ తో తయారయ్యాయి. ఫర్మియాన్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తో, కాబట్టి అన్ని ఒక్కొక్క స్టేట్ లో ఉంది, దూరంగా ఉంటాయి పార్టికల్స్. కానీ బోసాన్స్ అన్ని ఒకే స్టేట్ లో ఉంది, అన్ని చాలా దగ్గరగా వచ్చేసి లిక్విడ్ లాగా వచ్చేస్తాయి. కాబట్టి అవి బోసాన్స్ అని ఆ రోజు డిస్కస్ చేశాను. సో ఇది మీ ఎగ్జామ్, మీ డిస్కషన్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మెటీరియల్లో నేను ప్రొవైడ్ చేసిన దానిలో నుంచి ప్లస్ క్లాస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేశాను కదా, అందుకే మిమ్మల్ని నా క్లాసెస్ క్లియర్గా వినండి అన్నాను. క్లాస్ మధ్యలో దేంట్లో నుంచైనా రావచ్చు క్వశ్చన్స్ అని అన్నాను. సో అలా వస్తాయి కాబట్టి ముందుగానే వినమన్నాను. సో అది మీ ఫస్ట్ రివిజన్ టెస్ట్ డిస్కషన్. సో ఇది మీ